సోషల్ మీడియాలో వైరల్ అయిన తమిళనాడుకు చెందిన 116 ఏళ్ల బామ్మ నవనీతమ్మకు తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం లభించింది. టీటీడీ అధికారులు బామ్మతో పాటుగా కుటుంబ సభ్యులకు దర్శన ఏర్పాట్లు చేసి దగ్గరుండి దర్శనం చేయించారు. వెంకన్న సేవలో పాల్గొన్న అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర నవనీతమ్మకు పట్టు వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన బామ్మ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. నవనీతమ్మకు ఆమె కుటుంబ సభ్యులకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వేద పండితులతో ఆశీర్వచనం చేయించి పట్టు వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారన్నారు. తన అమ్మమ్మ కోరికను నెరవేర్చి తమ కుటుంబ సభ్యులందరికీ శ్రీవారి దర్శనం కల్పించినందుకు టీటీడీకి ఆమె మనవడు దిక్పతి ధన్యవాదాలు తెలిపారు. నవనీతమ్మ వివరాలు సేకరించడంలో తమ వంతు సహకారం అందించిన సోషల్ మీడియా మిత్రులకు, అలాగే వెంటనే స్పందించి ఆమెను గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీవారి భక్తురాలి జీవితకాల కోరిక నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. పునీతమ్మ 116 సంవత్సరాలు తమిళనాడు నుంచి నడిచి వచ్చింది. ఇక్కడికి శ్రీవారి పాదాలని నడిచి వచ్చింది. అది ఎవరో చూసి వీడియో వైరల్ చేస్తే చైర్మన్ సార్కి వెళ్ళిన దానికి చైర్మన్ సార్ మాకు వీఐపీ దర్శనం కల్పించి మాకు మా అమ్మమ్మని అందరినీ దర్శనం ఇచ్చారు. చైర్మన్ సార్కి కృప ఉందా, దైవ కృప ఉన్నా మాకు వీఐపీ దర్శనం అయిందన్న చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము. అందరికీ ధన్యవాదాలు. దేవస్థానం అందరికీ నమస్కారాలు చేస్తాను. ధన్యవాదాలు. చెన్నై. తమిళనాడుకు చెందిన నవనీతమ్మ వయసు 116 సంవత్సరాలు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అలిపిరి నడక మార్గంలో వెళ్లారు. బామ్మను గమనించిన ఓ భక్తురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టును చూసిన సమయం తెలుగు ఫేస్బుక్ టీం బామ్మకు సంబంధించిన వివరాలతో ఒక ఇమేజ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్ అయింది. ఇదే పోస్టును చూసిన టీటీడీ చైర్మన్ ఆఫీస్ టీం బామ్మ వివరాల గురించి వెతకడం ప్రారంభించారు. బామ్మ వివరాల కోసం టీటీడీ చైర్మన్ ఓ ట్వీట్ చేశారు. ఆమె వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని కోరారు. కొన్ని గంటల్లోనే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది బామ్మ పేరు నవనీతమ్మ తమిళనాడు నుంచి వచ్చారని వివరాలు సేకరించారు. బామ్మ తిరుపతి జీవకోనలో బంధువుల దగ్గర ఉంటున్నట్లు తెలిసింది. వెంటనే స్పందించిన టీటీడీ చైర్మన్ నవనీతమ్మతో పాటుగా కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సోమవారం ఉదయం తిరుమలకు చేరుకొని నవనీతమ్మ కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు.